హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే క్రియేటివ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఆల్ ఇన్ వన్ పార్టీ స్పీకర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక ఎండిఎఫ్ బోర్డ్ తీసుకొని ఎండిఎఫ్ బోర్డ్ మీద మెజర్మెంట్స్ గీసుకున్న తర్వాత ఈ బయట కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకున్నాను. లేకపోతే మీరు ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. నా దగ్గర కటింగ్ మిషన్ లేదు, అందుకే ప్రాపర్గా రావడం కోసం బయటికి వెళ్ళి కట్ చేయించాను. ఎండిఎఫ్ బోర్డ్ కట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇప్పుడు వేడి ప్లేస్లో ఫిక్స్ చేయాలి. ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ని అక్కడ ఫిక్స్ చేస్తున్నాను. దాంతోపాటు స్పీకర్స్ని కూడా వాటి ప్లేస్లో వాటిని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పీకర్స్ అయితే వైర్స్ అయితే సాల్డరింగ్ చేయాలి. ఇప్పుడు ఈ చిన్న స్పీకర్స్ని రెండు కనెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి 2 వాట్ స్పీకర్స్ వాడుతున్నాను. వాటిని రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేసి సింగిల్ స్పీకర్ కింద వాడుకోవచ్చు రెండింటిని. ఇక్కడ 2 స్పీకర్స్ని ఎందుకని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను అంటే, మనం వాడే యాంప్లిఫైర్ బోర్డ్ ఒక్కోటి వచ్చేసి 10 వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది 3 స్పీకర్స్కి. 10 వాట్స్ కాదు కాబట్టి ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే 4 వాట్ స్పీకర్ అవుతుంది. అలాగే అన్ని స్పీకర్స్కి కూడా వైర్స్ అయ్యి సాల్డరింగ్ చేసుకోవాలి. నేను ఈ 2 స్పీకర్స్ తప్ప మిగతా అన్ని స్పీకర్స్ 10 వాట్ స్పీకర్సే వాడుతున్నాను. స్పీకర్స్ అన్నిటికీ వైర్స్ అన్ని సాల్డరింగ్ చేసేసిన తర్వాత యాంప్లిఫైర్ బోర్డ్స్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 యాంప్లిఫైర్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బోర్డ్స్కి 3 వైర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఆడియో ఇన్పుట్ వైర్స్ అనమాట. ఇప్పుడు ఆ 2 వైర్స్ని కలపాలి. 2 బోర్డ్స్ ఇవి రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్ అండ్ బ్రౌన్కి బ్రౌన్. తర్వాత ఆడియో ప్లేయర్ కనెక్టర్ వైర్ అయితే తీసుకోవాలి. ఇది ఆడియో ప్లేయర్ కొన్నప్పుడే ఆడియో ప్లేయర్తో పాటు ఒక కనెక్టింగ్ వైర్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఈ కనెక్టింగ్ వైర్కి నేను 3 వైర్స్ యాడ్ చేశాను, సేమ్ కలర్ వైర్స్. దట్ సాల్డరింగ్ చేసాం కదా దానికి. ఇప్పుడు రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్ అండ్ బ్రౌన్కి బ్రౌన్. ఆ మూడు వైర్లకి యాంప్లిఫైర్ బోర్డ్స్తో సాల్డరింగ్ చేసేయాలి, యాంప్లిఫైర్ బోర్డ్స్ వైర్స్కి.
ఇప్పుడు ఈ కనెక్టింగ్ వైర్ని అయితే తీసుకొచ్చి ఆడియో ప్లేయర్కి దాని కనెక్టింగ్ సాకెట్లో ఇప్పుడు ప్లేస్ చేయాలి మనం ఆ కనెక్టింగ్ వైర్ని. ఇప్పుడు ఆడియో యాంప్లిఫైర్కి పవర్ సప్లై ఇవ్వాలి. ఆ 2 వైర్స్ పవర్ సోర్స్, ఇంకా 4 ఎల్లో వైర్స్ ఉంటాయి. ఒకటేమో కామన్ వైరు, ఇంకా 3 అయితే అవుట్పుట్ వైర్స్ అనమాట. ఆ 3 స్పీకర్స్కి ఒకటే కామన్ వైర్ ఇచ్చారు. ఇట్లా కామన్ వైర్కి 3 వైర్స్ మనం కనెక్ట్ చేయాలి. అలాగే సేమ్ 2 యాంప్లిఫైర్ బోర్డుకి కూడా అంతే. దానికి అలాగే 4 ఎల్లో వైర్స్ ఉంటాయి, 2 ఇన్పుట్ వోల్టేజ్ వైర్స్ ఉంటాయి. ఒకటేమో గ్రౌండ్, మిగతా 3 స్పీకర్స్కి అవుట్పుట్. యాంప్లిఫైర్ బోర్డ్స్కి నేను స్పీకర్ వైర్స్ అవన్నీ సాల్డరింగ్ చేసేసాను. ఇప్పుడు ఇన్పుట్ వైర్స్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైర్స్ 2 కలిపి జాయిన్ చేసాను. ఇప్పుడు ఆ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ మనం ఆడియో ప్లేయర్ పవర్ సోర్స్ ఉంటుంది, కేబుల్, వైట్ కేబుల్, దాంతో ఆడియో ప్లేయర్తో పట్టిస్తారు. ఇప్పుడు దానికి 2 కలిపి జాయిన్ చేసేస్తాం, ఆ పోర్ట్లో పెట్టాలి. అది ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్కి పవర్ సప్లై ఇస్తాకి 5 volts ఇవ్వాలి, ఎక్కువ ఇస్తే కాలిపోతుంది. అందుకే 780 IC అనేది యూజ్ చేస్తున్నాను. ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ IC. 12 volts ఇన్పుట్ ఇస్తే 5 volts అవుట్పుట్ ఇస్తుంది. ఇది ఇన్పుట్ కాడ 12 volts ప్లస్ ఇవ్వాలి, అండ్ కామన్ కాడ మైనస్ ఇవ్వాలి. ఇంకా అవుట్పుట్ కాడ మ్యూజిక్ ప్లేయర్ పాజిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ చేయాలి. దీని సర్క్యూట్ డయాగ్రామ్ మీకు కనుక కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ వెళ్ళి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ICకి వైర్స్ అయితే సాల్డరింగ్ చేసిన తర్వాత నేను ఒక హీట్ సింక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐసీ యూజ్ చేసినప్పుడు ఎక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే కనుక ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ హీట్ని రిడ్యూస్ చేస్తాక నేను ఒక హీట్ సింక్ వాడుతున్నాను. ఫస్ట్ ఆ హీట్ సింక్కి నేను థర్మల్ పేస్ట్ యూజ్ చేస్తున్నాను. థర్మల్ పేస్ట్ ఏంటంటే హీట్ని రిడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ థర్మల్ పేస్ట్ని హీట్ సింక్కి అప్లై చేసి తర్వాత ఆ హీట్ సింక్ మీద ఐసీని మౌంట్ చేసి స్క్రూ వేసి బిగించేయాలి. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్లేయర్ పవర్ సోర్స్ కేబుల్ని దానికి ప్లగ్ చేయాలి. ప్లగ్ చేసిన తర్వాత హీట్ సింక్ని కదలకుండా గ్లూ గన్తో MDF బోర్డ్కి స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఈ స్పీకర్కి అయితే అవుట్ సైడ్ బాక్స్ అనేది తయారు చేసుకోవాలి. సైడ్స్ అండ్ బ్యాక్ అండ్ టాప్ అండ్ బాటమ్ తయారు చేసుకున్న తర్వాత చూడడానికి అయితే ఎలా ఉంటుంది. నేను యాంప్లిఫైర్ బోర్డ్స్ కూడా కింద యాడ్ చేశాను. తర్వాత 2 అవుట్పుట్ స్పీకర్స్కి జాయిన్ చేసుకున్నాను ఎక్స్ట్రా వైర్స్ని. ఇది వచ్చేసి పవర్ కేబుల్ అనమాట. దీన్ని 12 volts DC అడాప్టర్తో కనెక్ట్ చేస్తున్నాను. 12 volts 1 amp. వీటిని బ్యాక్ ప్యానల్లో ప్లేస్ చేసి మొత్తం నీట్గా స్టిక్ చేసేదన్నమాట. ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా స్పీకర్కి మొత్తం ఫిట్ చేసేసిన తర్వాత అయితే స్పీకర్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. పవర్ సప్లై ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్లో బ్లూటూత్ అని చూపెడుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బ్లూటూత్ అవి కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. మీరు బ్లూటూత్తే కాదు, బ్లూటూత్తో పాటు USB, ఇంకా ర్యామ్, ఇంకా ఆక్స్ కేబుల్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.